ఒంటిమిట్ట రామాలయంకి వచ్చామండి. కడప దగ్గర దిగి ఇక్కడ ఒంటిమిట్ట రాజంపేట అమ్మవారి గుడి చూసాం. కడపలో వెంకటేశ్వర గుడి చూసాం. తర్వాత ఒంటిమిట్ట వచ్చి రామాలయం అండి. ఇది గోపురం మంచి అండి. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చాము. ఏదో ప్రాప్తం అండి. ఇంత గుడి చూసి రాముడు అయోధ్య వెళ్ళలేకపోయాము, కనీసం ఇక్కడ చూద్దామనేసి వచ్చామండి. చెన్నై నుంచి 4 hours. ఇక్కడ చూసారా, ఇక్కడ ఒక ఏనుగు, ఒక బఫెలో ఉందండి. ఇది మూసేస్తే ఏనుగు కనపడుతుంది. ఏనుగు తల మూసేస్తే ఏనుగు మూసేస్తే బఫెలో కనపడుతుంది. దుర్గా ఈ స్టాచ్యూ మన దగ్గర ఉందిగా, చెన్నైలో కూడా ఉంది కదా. ఎలిఫెంట్ను బఫెలో కలిసి ఒకే శిలలో ఏనుగు బఫెలో కలిసి ఉంది. ఈ గోపురంలో చాలా బొమ్మలు ఉన్నాయి. అదే ఒక పక్కన మూస్తే ఏనుగు, బఫెలో. దీన్ని మూస్తే తల ఒకటే ఇద్దరికి. ఏనుగు పాటల చెన్నైలో చాలా చోట ఉంది. ఇదండి ఒంటిమిట్ట రామాలయం. చెన్నై నుంచి 4-5 గంటల ప్రయాణం చేసి వచ్చామండి. ఏనుగు ఏమయ్యా ఇట్రండి, మన ఇద్దరు ఒక ఫోటో తీద్దాం. ఒక ఫోటో తీద్దాం. ఇంత దూరం వచ్చారండి. వీడియో ఆన్లో ఉంది. వీడియో తీసేయండి. వీడియో ఆన్లో ఉంది. ఫోటో ఆన్లో ఉంది. వీడియో తీసేని. ఇటు పెట్టాలి. అది వెనక వస్తుంది. వెనక వస్తుంది.